ప్రకాశం బరాజుద వరద ఉధృతి విజయవాడకు వరద నీటిలో కొత్త రికార్డ్ ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ ప్రకాశం బ్యారేజ్ పై నుంచి చూస్తున్నాం మనం. కృష్ణమ్మ పరవళ్ళు కనిపిస్తూ ఉన్నాయి మనకి. వరద ఎప్పుడైతే మొదలైందో వరద మొదలవగానే 11,60,000 పైగా క్యూసెక్కుల నీటిని ఇందులోంచి వదలడం ప్రారంభించారు. గత 3 రోజులుగా ఈ వరద నీటిని కిందకు వదులుతూనే ఉన్నారు. మనకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 2 రోజుల నుంచి కంటిన్యూగా వరద ప్రవాహాన్ని కిందకు వదులుతున్న పరిస్థితుల్లో 11,60,000 క్యూసెక్కుల నుంచి ప్రస్తుతానికి 5.25 లక్షల క్యూసెక్కుల నీటి స్థాయికి చేరిందని ప్రస్తుతం అయితే మనకి కనిపిస్తున్న విజువల్స్ లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ వరద ప్రవాహం బాగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే దాదాపుగా పైకి అంటే బ్యారేజ్ పైకి తగులుతుందా అన్నట్టుగా ప్రవాహం కొనసాగింది. ఇక్కడ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఎదురుగా కనిపిస్తుంది. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అయితే ప్రవాహ ఉధృతి మొదలైన రోజు అంటే 2 రోజుల క్రితం పూర్తిగా దాదాపుగా బ్రిడ్జ్ టాప్ లెవెల్కి అయితే తగులుకున్నట్టు కనిపించింది. ఇప్పుడైతే మొత్తం ఆ బ్రిడ్జ్ తాలూకా పరిస్థితి ఏంటి, ఎంత లెవెల్లో వాటర్ ఉంది, అలాగే వాటర్ స్థాయి బాగా తగ్గిన విధం అన్ని కనిపిస్తున్నాయి. అలాగే పక్కన ఉన్న కృష్ణమ్మ ఘాట్ని కూడా చూడొచ్చు మనం. కృష్ణమ్మ ఘాట్ అయితే కనిపించలేదు 2 రోజుల క్రితం వరకు, కనిపించకుండా ఆ లెవెల్ పై వరకు కూడా వాటర్ ప్రవహిస్తూనే ఉంది. ఇప్పుడు ఘాట్లు కనిపిస్తున్నాయి. ఘాట్ల ముందు పెట్టిన సేఫ్టీ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ పై పూర్తిగా రాకపోకలు బంద్ చేయడానికి ప్రధాన కారణం ఇబ్రహీంపట్నం నుంచి 4 ఫెర్రీకి చెందిన అంటే ఇసుకనేది మోసే బోట్లు ఏవైతే ఉంటాయో 4 బోట్లు కొట్టుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ మనకి ఇది బీమ్ కనిపిస్తుంది కదా, ఇది అంటే ఈ బీమ్ ని గుద్దుకోవడంతో మొత్తం బ్యాలెన్స్ తప్పింది. ఈ బ్యాలెన్స్ తప్పిన పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరుగుతుందని ఆందోళన మొదలైంది. అలాగే వీటిని ఏదైతే గుద్దుకొని కనిపిస్తుంది భీములు, వీటిని కౌంటర్ వెయిట్స్ అంటారు. అంటే ఇక్కడ గేట్ ఏదైతే కనిపిస్తుంది కదా మనకి గేటు, ఈ గేట్ ని లాగడానికి ఈ కౌంటర్ వెయిట్స్ ఉపయోగపడతాయి. పైన ఈ కౌంటర్ వెయిట్స్ కి పెద్ద చైన్ సిస్టమ్ ఉంటుంది. ఈ చైన్ సహాయంతో గేట్లు వేయాల్సి వచ్చినప్పుడు వీటిని ఉపయోగిస్తారు. వీటిని కౌంటర్ వెయిట్స్ అంటారు. ఈ కౌంటర్ వెయిట్ ని బలంగా గుద్దుకోవడంతో అక్కడ దెబ్బతిని 2 ముక్కలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బోట్లు ఇక్కడ మొత్తం 4 బోట్లు ఇలా కొట్టుకొని వచ్చి దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది జరిగిన 1 రోజు తర్వాత మరొక బోటు గుద్దుకోవడంతో పక్కనున్న ఇంకొక కౌంటర్ వెయిట్ కూడా దెబ్బతింది. ఇలా 2 కౌంటర్ వెయిట్లు వరుసగా దెబ్బతినడంతో ఇక్కడ ఆందోళన మొదలైంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ కి ఏదైనా జరుగుతుందనే ఆందోళన నేపథ్యంలో ఈ బ్యారేజ్ పై నుంచి రాకపోకలను పూర్తిగా బంద్ చేశారు. ఈ బంద్ చేసిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు కిటకిటలాడే ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం అయితే వాహనాలు రాకపోకలు బంద్తోని ఈ ప్రస్తుతం ఇక్కడ ఏమి రాకపోకలు లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ గేట్లను ఏం చేయాలి, ఈ గేట్లు ఈ కౌంటర్ వెయిట్స్ ఏవైతే దెబ్బతిన్నాయి వీటిని ఏం చేయాలి, దీనివల్ల ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయా, ఈ విషయంపై జలవనరుల నిపుణుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారుగా నియమితులైన కన్నెనాయుడు ఇక్కడికి వచ్చారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన తీసుకుని వచ్చి పరిస్థితి అంతా చూపించారు. ఆయన చూసిన తర్వాత ఇక్కడ ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. అసలు ఆయన ఏమన్నారంటే, కన్నెనాయుడు ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి పరిశీలన చేశారు. పరిశీలన చేసిన అనంతరం ఇది పెద్ద ప్రమాదం కాదని, కౌంటర్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా దెబ్బతిన్నాయని, వీటిని విజయవాడలోనే ఇక్కడ తయారు చేసి మళ్ళీ వాటిని బిగించేందుకు అవకాశం ఉందని. అయితే ప్రస్తుతానికి ప్రవాహ వేగం తగ్గాలి కాబట్టి ప్రవాహ వేగం తగ్గి అలాగే ఉధృతి అంతా తగ్గిన తర్వాత దీని పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. గేట్లకైతే పెద్దగా డ్యామేజ్ జరగలేదు, కాకపోతే కౌంటర్ వెయిట్స్ 2 దెబ్బతిన్నాయి. 2 భాగంలో కొత్త వాటిని తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఆ పనులు కూడా ప్రారంభించామని దానికి సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే పడవలు ఏవైతే ఉన్నాయో గుద్దుకున్నాయో, పడవలు గుద్దుకున్నాయి కౌంటర్ వెయిట్స్ని డ్యామేజ్ చేసాయో ఆ పడవల్ని ముందు అక్కడ నుంచి తొలగించాలి. తొలగించిన తర్వాత ఆ పడవలు తొలగించిన తర్వాత మిగతా పనులు ప్రారంభించాలి. ఆ పడవలు తొలగించేందుకు కూడా చూస్తున్నామని చెప్పారు. ఇక ఈ పడవల తొలగింపు అలాగే కౌంటర్ వెయిట్స్ కొత్తవి బిగించడం ఈ 2 పనులు కూడా పూర్తి అయిపోయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ తాలూకా మొత్తం దీనిపై అసలు దీని తాలూకా పరిస్థితి ఏంటి అనే దాని మీద సమీక్ష కూడా చేసేందుకు ఆలోచిస్తున్నామని కన్నయ్య నాయుడు చెప్పారు. Subscribe for more content.